నడవరాదు అయితే వస్తలే లోపల పెట్టింది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్. ఈరోజు మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా 600 మండలాల్లో ప్రజావాణి కార్యక్రమాలు మండల స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించేటువంటి ప్రజావాణి కార్యక్రమంలో 70% మండలం నుంచి గ్రామ స్థాయి నుంచి అర్జీలు వస్తున్న దృష్ట్యా వాటన్నిటినీ మండల స్థాయిలో పరిష్కరిస్తే ప్రజలందరికీ సులభతరంగా ఉంటుంది, వ్యయ ప్రయాసాలకు ఇబ్బంది పడకుండా ఉంటుందనే ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన దృష్ట్యా ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే మండల ఎంపీడీఓ గారిని నోడల్ అధికారిగా నియమించడం జరిగింది. దాంతోపాటు మండల స్థాయిలో ఉండేటువంటి మిగతా అన్ని శాఖల అధికారులతో పాటు మండల సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఈ ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు వస్తున్నటువంటి అర్జీలు తీసుకొస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా అధికారులందరూ కూడా అందజేయడం జరిగింది. ప్రస్తుతం మనం హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలో ఉన్నాం. భీమదేవరపల్లి మండల కేంద్రంలో ఉండేటువంటి మండల ఎంపీడీఓ కార్యాలయం లోపల ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రజావాణి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, మరి దీనికి వచ్చేటువంటి ప్రజలందరికి సంబంధించినటువంటి అర్జీలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కసారి అధికారులతో పాటు ప్రజల్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండల ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతున్నటువంటి మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం మరి 10 గంటల నుంచి 1 గంట వరకు మరి ఈ కార్యక్రమం జరుగుతుందని స్పష్టంగా మరి అధికారిక ఫ్లెక్సీ ఇక్కడ మనకు దర్శనం ఇవ్వడం జరిగింది. మండల ప్రజా పరిషత్ కార్యాలయం, మండల సమావేశ మందిరం, భీమదేవరపల్లి మండలం, హన్మకొండ జిల్లా సంబంధించినటువంటి మరి ప్రజావాణి కార్యక్రమాన్ని గురించి మనం క్లియర్ కట్గా గ్రౌండ్ రిపోర్ట్ తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ మరి భీమదేవరపల్లి మండలంలో ఉన్నటువంటి ఈ ప్రజావాణి కార్యక్రమానికి ఒక దరఖాస్తుదారు రావడం జరిగింది. ఆయన మరి ఎవరు, ఆయనది ఏ ఊరు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీది ఎవరు అన్న? ముల్కనూరు. ఏ సమస్య గురించి వచ్చినావు? 35 కిలోల ఎన్నో సార్లు తిరుగుతూ కలెక్టర్ ఆఫీస్ మండల ఆఫీస్. చెప్పండి. నాకు ఇద్దరు, మా తమ్ముడు నేను వికలాంగులం. మా నాన్న చనిపోయిండు. నేను చాలా క్రితం కలెక్టర్ ఆఫీసుకు, ప్రజావానికి వెళ్ళినా, మండలానికి వెళ్ళినా, గ్రామ పంచాయతీకి వెళ్ళినా 35 కిలోల బియ్యం గురించి చాలా తిరుగుతూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు 35 కిలోల బియ్యం లేదంటాను. ఎంబడే గిట్లా 35 కిలోల శాంక్షన్ చేయాలని గవర్నమెంట్ ను కోరాను. ఎప్పుడు వెళ్ళిరు మీరు? హన్మకొండ జిల్లా ప్రజావానికి వెళ్ళిరా? జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు మినిమం 4-5 సార్లు వెళ్ళినా, అప్లికేషన్ ఇచ్చిన, గ్రామ పంచాయతీకి వెళ్ళినా, సర్పంచ్ కలిసిన, ఎంఆర్ఓ సార్ను కూడా కలిసిన, అయినా ఫలితం దక్కుతలేదు. ఇప్పుడు మండలంలో ప్రజావాణి కాబట్టి వచ్చిన. ఇక హన్మకొండ కంటే పోయి నాకు యాసకు వచ్చింది. అయితే మండలం కదా దగ్గరనే అని వచ్చిన. కొంచెం గవర్నమెంట్ 35 కిలోల బియ్యాన్ని తొందర విడుదల చేయాలని కోరుతున్నా. అంటే మీకు రేషన్ కార్డు ఉంది? ఉన్నది. ఎంతమంది ఉన్నారు సభ్యులు అందులో? ముగ్గురు. తమ్ముడు, నేను వికలాంగుని. మా అమ్మ కాలు నొప్పులు, షుగర్ పేషెంట్. మా నాన్న చనిపోయాడు. మా తమ్ముడిని ఇంకా పింఛన్ కూడా అత్తలేదు. మాకు వచ్చేటి 18 కిలోలు. ఏం సరిపోతాయి?
4000ల 2000 గోళీలకే. మా అమ్మకు షుగర్ పేషెంట్, ఆమెకు 2000 గోళీలకి అవుతున్నాయి. అందుకే మాకు 35 కిలోల బియ్యం కావాలని చాలా సార్లు ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను, కానీ నాకు ఫలితం లేదు. అంటే ఇప్పుడున్న రేషన్ కార్డులో మీకు బియ్యం సరిపోతలేదు, ముగ్గురే ఉన్నారు కాబట్టి సరిపోతలేదు, కాబట్టి 35 కిలోల 35 కిలో బియ్యం కార్డు కావాలని వచ్చినావు. ఇప్పుడు 4-5 సార్లు తిరిగినావు అయితే. మస్తు సార్లు. ఇప్పుడు మండలం అంటే జిల్లా కాకుండా ఇక్కడ కండక్ట్ చేయడం మంచిదే కదా? మంచిదే. మరి సమస్య ఫలితం తొందర రావాలి. ప్రజావాణి పెడితే కలెక్టర్ ఆఫీస్ లో పెడితే ఏం ఫలితం వచ్చింది? ఎమ్మడ ఫలితం ఉండాలి. వికలాంగుని ఇప్పుడు నాకు నడవరాదు, ఎవరు తీసుకోవాలి? అట్లా ఇట్లా అధికారులు దగ్గరకు వచ్చి మా తోటి దివ్యాంగులకు ఎట్లా భరించాలి? వచ్చి ఎమ్మడే పరిష్కరించాలి. అవును. అట్లా ఇప్పుడు నాకు నడవస్తుంది ఏమన్నా. ఏం పేరు అన్న? గడ్డం నరేష్, ముల్కనూర్, బీందర్పల్లి మండలం, హన్మకొండ జిల్లా. ఓకే. నడవరాదు అయితే వస్తాలే లోపల పెట్టండి. ఏం చాలా నమస్తే, కంగ్రాచులేషన్ సార్. లోపలికి చేరైపోయింది. కూర్చుంటు సరే. వికలాంగుడు అర్జీదారుడు ఇతను వచ్చిండు సార్, కూర్చోడానికి చేరి సార్. రా అడిగిపో. వికలాంగుడు సార్. ఒకటి చీర పట్టుకోవాలి. పట్టుకో. చాలా చేయలేదు. ముల్కనూరు. మేము ఇద్దరం వికలాంగులం సార్. మా నాన్న చనిపోయాడు. చాలా నేను కలెక్టర్ ఆఫీస్ పోయినా, మండలం అదే చాలా సార్లు తిరిగినా సార్. మాకు అసలే వచ్చేదల్లా చూతా గోళీలకే సంఘం పోతాను. మాకు బియ్యం 18 కిలోలు, 35 కిలోల కార్డు గురించి చాలా తిరుగుతాను. మా తమ్ముడు చూదా వికలాంగుడే. ఏంటి ఇంకా రమేష్ అల్లనే ఉన్నాయి. రమేష్ అల్లనే ఉన్నాయి. ఇంకా మా తమ్ముని పింఛన్ చూతా రావట్లేదు సార్. ఇంకా ఆన్లైన్ అయిపోయిందా అంట. ఈయనే ఉన్నారా? ఈ 2 వచ్చినాయా లేదా మీ దగ్గర? చెప్పుడు కదా. ఇక్కడ ఎవరు ఉన్నారు మన దగ్గర? బాబానే అంటారు. బాబా ఇది ఆన్లైన్ స్టార్ట్ అయింది. కొంచెం చేయండి సార్. మా
బాబానే గడ్డం నరేష్ రమేష్ అప్లికేషన్ వచ్చిన గడ్డం నరేష్ రమేష్ గ్రామ పంచాయతీ ఏంటంటే దేనికి అప్లికేషన్ అంటే పింఛన్కి ఇచ్చిన మా తమ్మునికి ఇంకా రావట్లేదు ఇచ్చేసి నాకు వస్తుంది పింఛన్ వస్తుంది కానీ నాకు 35 కిలోల బియ్యం అదే అందుకే పేపర్ తెచ్చా నాకు రాయరాదని ఆడ కూర్చోలేదు ఆయనకి ఇచ్చే అప్లికేషన్ రాయమని ఏ ఊరు మీద మాది రంగేపల్లి. ప్రజావానికి వచ్చినావు కదా, దేశ సమస్య మీద వచ్చినా. నా భర్త చచ్చిపోయాడు 2 సంవత్సరంన్నర. ఆయన పింఛని పడుతుంది, ఒక 2 నెలల పడతలేదు. అవి బ్యాంకుల్లోనే ఉన్నాయి. అయితే ఆయన లెటర్ రాసి ఇచ్చిండు మా కార్యదర్శి. రాసిస్తే తెచ్చి మేడానికి ఇచ్చిన. సోమవారం రమ్మన్నది. ఇవాళ వచ్చిన, మరి మేడం లేదు అని వచ్చిన. ఏం పేరు మన పేరు? సరోజన. ఏ ఊరు? రంగేపల్లి. చెప్పమ్మా, ఏ ఊరికి వెళ్ళొచ్చారు మీరు? వంగరకి వెళ్ళొచ్చిన. ఇప్పుడు ప్రజావాణి ఉందని మీకు తెలుసు. ఏ సమస్య మీద వచ్చారు? మాకు సఫాయి పనికి పోతే పైసలు పడతలేవు. మాకు నెలకు సార్ని అడిగిపోయేందుకు వచ్చినాం. ఎన్ని నెలలు పడక? మాకు 9 నెలలకు 5 నెలలే ఇచ్చిండ్రు. ఇంకా 2 నెలలు రావాలి. మొన్న ఇస్తాం రా అన్నారు. ఈ నెల పైసలు 2 నెలలే, ఆయనకు 6 నెలలు రావాలి, నాకు 3 నెలలు రావాలి. అడుగుతాంటే దమంచుతాడు కార్యదర్శి. కూలర్ లేవర్ కింద పెట్టుకున్నారు అన్నాడు. మత సార్ కూలర్ కింద పెట్టుకున్నారు. ఆయనే అటు దమంచిండు. ఈయన సారు ఏందమ్మా బాధ పెడతాను అని మమ్మల్ని ఇబ్బంది బాధ పెట్టద్దమ్మా, మీకు పడితే లేకపోతే మీ ఇటు ఉంటారు, లేకపోతే రాని అన్నాడు. ఈసారి సుత ఇటు రాని లేకపోతే లేదా అన్నాడు. 5 సంవత్సరాలు చేసినావా? జీతాలు ఇచ్చలేదు. జీతాలు ఇవ్వకపోతే ఇబ్బందేనే. ఏ పేరు అమ్మ నీ పేరు? కొంకట సుకున. ఇప్పుడు ఏది వంగరనా మీది? వంగరే. ఓకే ఓకే, సరే కలవండి. ఎంపీడీఓ గారు మిగతా అధికారులందరూ కలిసి మాట్లాడతారు. సమస్య అయితే పరిష్కారం చేస్తారు. ఇవ్వండి. చెప్పన్నా, ఏం పేరు? చంద్రమౌళి. ఏమైంది ఇప్పుడు? మీకు జీతాలు పడతలేవా? మా భార్య. అదే మీ భార్య పడతలేవు. ఎన్ని నెలలు అవుతుంది? 6 నెలలు అవుతుంది నాకు జీతాలు. అంతేనా? దాని గురించి సార్ని అడగదామని వచ్చిన. ఏం పేరు అన్న? చంద్రమౌళి. ఓకే, సరే కలవండి, సార్ని అయితే కలవండి. కొత్తకొండ దగ్గర గొల్లపల్లి. కొత్తకొండ దగ్గర గొల్లపల్లి. ఏం పేరు నీ పేరు? లచ్చమ్మ. లచ్చమ్మ. ఇప్పుడు దేనికోసం వచ్చినామ్మా? ఇందిరామిల్ దరఖాస్తు కోసం పెట్టనీకి వచ్చినా. అంటే ఇలా ప్రజావాణి తెలుసు నీకు? అది ఊరు దాటి సాటింపు చేసిరా? అయితే అన్నారు కదా, నువ్వు వచ్చింది అంటాడు. నీకు నువ్వు కొద్దిగా వచ్చింది అవ్వ అని అంటాడు. కానీ మరి అది అత్తలేదు పోతలేదు. మరి రిటైన్ ఆయన వచ్చిన కొడుక. సరే అమ్మా, అక్కడ నడిచేస్తాను కదా. పాము ఇవ్వంటారు ఇంటిలో. సరే, సార్లు అందరూ ఇస్తారు. ఇప్పుడు ఈ సమస్యల పరిష్కారం కోసం పెట్టింది ఈ ప్రోగ్రామ్. నాకు ఇల్లు లేదు కొడుక పురాగా. సరే బాబా, పో అలా పో. ఆడికి పోతే రాసుకుంటారు. సార్ పెద్ద సార్ తీసుకుంటాడు. సరేనా? వెళ్ళు చెప్పు, ముచ్చటంతా చెప్పు. నేను ముత్తారం గ్రామస్తుల్ని. ఏం పేరు? మా పేరు స్వామి, తండ్రి పేరు పోచయ్య. నేను గత అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 సార్లు నేను అప్పీల్ చేసుకున్నా. నాకు వాళ్ళు టోకెన్స్ కూడా ఇచ్చిండ్రు. దానికి స్పందన లేదు. ఏ సమస్య? ల్యాండ్ సమస్య. అయితే అది గవర్నమెంట్ ల్యాండ్, ఆర్డో వారు పట్టించిన బాపద్ది. ఓకే. మన కేసీఆర్ వచ్చినప్పుడు 2018 దాన్ని బ్యాన్ చేసిండ్రు. 22A 144.
నిషేధ జాబితాలు ఉందా అదే కదా నిషేధ జాబితా అనేది కాదు, 1B పాని ఆపినరు ఓకే అంతే. ఓకే ఆల్రెడీ మాకు అప్పు కూడా బంద్ చేసిరు అప్పటి నుంచి. ఓకే దాని కొరకు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా అప్పీల్ చేసినాం, ప్రజావాణిలో పెట్టుకున్నాం. సరే అన్నారు చేద్దామని, ఇంకా మాకు రాలేదంటారు. మరి ఇప్పుడు మళ్ళీ ప్రజావాణి స్టార్ట్ చేసారు కాబట్టి ఇందులో అన్న మాకు ఏమైనా ప్రాబ్లం సాల్వ్ అయింది అనే దాని మీద మేము వచ్చారు. ఇంటిమేషన్ అధికారులు గ్రామ స్థాయిలో ఎట్లా ఇన్ఫార్మ్ చేసారు, చాటింపు చేసారు. ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా మళ్ళీ మన ఎంపీడీ ఆఫీస్ లో ప్రజావాణి ప్రపోజ్ చేస్తాను అని మాకు మా వాట్సాప్ లో పెట్టింది. వాట్సాప్ లో ప్రచారం అయింది. దాని కొరకే మేము దాని కొరకు అప్పీల్ చేస్తాము. ఓకే అన్న, ఇప్పుడు ఒకటి మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు మనం ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో ప్రజావానికి అవును, అక్కడ వెళ్ళడం అనేది చాలా కష్టం కదా. ఇప్పుడు ఇక్కడ పెట్టిరు కాబట్టి ఇది జర మన సభ్యులకు సేఫే, టైం సేఫ్, అంటే ట్రాన్స్పోర్ట్ సేఫ్ అయితే చాలా మంచి ప్రపోజల్ చేసేది ఇది గవర్నమెంట్. ఇది బాగానే ఉన్నది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మాది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుండి గ్రామ స్థాయి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినందున ఈ రోజు నుండి ప్రతి సోమవారం మండలంలో ఉన్న అందరు అధికారుల సమక్షంలో ఈ ప్రజావాణి కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామ పంచాయతీ వారిగా చాటింపు ద్వారా అందరికీ విషయం తెలియజేయడం జరిగింది. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని, అదేవిధంగా ప్రెస్ ద్వారా కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇటు ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా మండల స్థాయి అధికారులందరూ దీనికి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరుకుంటున్నాను.